హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మీకు సూటబుల్ అయిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న డిపార్ట్మెంట్ ఏ కంపెనీలో అయితే ఉందో ఆ కంపెనీకెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వీటిలో వచ్చేసి మనకి కంపెనీ నేమ్స్ చూసుకుంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి షేక్‌మెట్ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి ఆప్టిమస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్‌లో లొకేటెడ్ అయితే అయ్యి ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. వీటికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ నచ్చితే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది ఎస్ఎంఎస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. హలియోస్ ల్యాబ్స్ అనే కంపెనీలో మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఎస్ఎంఎస్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్‌కి. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్, క్యూఏ ఇంకా మెయింటెనెన్స్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటిని ఫుల్‌ఫిల్ చేయడం కోసం మనకి 13థ్ అలాగే 14థ్ ఫిబ్రవరి రోజు 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటిలో వచ్చేసి మనకి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. ప్రొడక్షన్, క్యూఏ అలాగే మెయింటెనెన్స్ ఈ డిపార్ట్మెంట్స్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీటెక్ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. దాంతో పాటు ఐటీఐ ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్‌పీరియన్స్ చూసుకోండి. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లోనే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్షన్, క్యూఏ ఇంకా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌లో చూసుకుంటున్నారన్నది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. అంతకంటే ముందు ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 13థ్ ఇంకా 14థ్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఇంటర్వ్యూస్. ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి మార్నింగ్ 9:00 నుంచి 12:30 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ 12:30 వరకి. 12:30 తర్వాత మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్లారంటే అక్కడ మాత్రం మీకు ఇంటర్వ్యూ కండక్ట్ అనేది చేయడం జరగదు. సో, 12:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై అయితే చేయండి. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. హాలియోస్ ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 1, కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. గురుప్రసాద్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9182360486 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి కూడా ట్రై అయితే చేస్తాను. ఇక్కడ చూడండి ఇది నోటిఫికేషన్ ఇమేజ్ అనమాట. దీంట్లో అన్ని క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దీనికొచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఇంకా బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే డిగ్రీలో బీఎస్సీ లేదా బీఫార్మసీ, ఎంఎస్సీ దాంతో పాటు ఏ గ్రూప్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇక్కడ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి చార్జ్‌మెన్ అనే పోస్ట్ కింద రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే మెయింటెనెన్స్ అలాగే క్యూఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ డెడికేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే క్యూఏ ఇంకా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటిలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ఓకే. ఫ్రెషర్స్‌కి సంబంధించి మనం మోస్ట్‌లీ చూసుకుంటున్నాం కాబట్టి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి అనే లొకేషన్‌లో అయితే మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ లేదా
ఈ హాలియో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పి మీరు సెర్చ్ చేసి చూశారంటే గూగుల్‌లో దానికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 13థ్, 14థ్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి మనం చూసుకుంటే, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఏదైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. పాన్ కార్డ్ గానీ, ఆధార్ కార్డ్ గానీ, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్ఎంఎస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెగ్మెంట్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఆప్టిమస్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూద్దాము. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూస్ వచ్చేసి 10థ్ నుంచి 21st ఫిబ్రవరి వరకు కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో మాత్రమే రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ ఏ డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా లేవు. ఓన్లీ ప్రొడక్షన్‌లో మాత్రమే తీసుకుంటున్నారు. మీకు బీఎస్సీ గానీ, ఎంఎస్సీ గానీ, బీఫార్మసీ గానీ, బీటెక్ కెమిస్ట్రీ లేదా బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎంఫార్మసీ గానీ మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఆప్టిమస్ డ్రగ్స్ యూనిట్ 3 రామలింగంపల్లి అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్‌కి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్. ఔట్‌స్కట్‌లో ఈ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. అక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. 21st ఫిబ్రవరి వరకి మనకి కంటిన్యూగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వితిన్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే ఐడీ ప్రూఫ్, దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి పే స్లిప్స్ అవి అడగడం జరిగింది, అపాయింట్‌మెంట్ లెటర్ అవి. కానీ ఫ్రెషర్స్ మాత్రం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి సరిపోతుంది. ఇంకా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ ఇది. ఇక్కడ కూడా అన్నీ క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీ ఖాళీగానే ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బీఎస్సీ, బీఫార్మసీ, బీటెక్, ఎంఎస్సీ ఇంకా ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఏదైతే ఆప్టిమస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అయిన సెగ్మెంట్ ఫార్మా అనే కంపెనీ ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెట్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 13థ్ ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ అయితే లేదు. సో, ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏవున్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ అలాగే మెయింటెనెన్స్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఫార్మా ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. ఇక్కడొచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఐటీఐ, బీఎస్సీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. పా పాస్‌ఔట్ ఇయర్స్ వచ్చేసి 23, 24 అలాగే 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు పాస్‌ఔట్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు కాబట్టి ఇది చూసుకోండి. మీకు ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో మీరు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా. ఇక్కడ మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే పీఎఫ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఈఎస్ఐ ఫెసిలిటీ ఉంది. అలాగే రిటెన్షన్ బోనస్ ఉంటుంది. రిటెన్షన్ బోనస్ అంటే ఎవ్రీ ఇయర్ మనకి కంపెనీ ఒక 1 మంత్ సాలరీకి ఎక్స్‌ట్రాగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఫెస్టివల్‌కి, దసరాకి గానీ, దీపావళికి గానీ. ఇక్కడ మనకి సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కంపెనీనే. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్ నుంచి మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇస్తున్నారని చెప్పి చూసుకుంటే హైదరాబాద్‌లో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఈ హెట్రో కంపెనీకి సంబంధించినవి ఆ లొకేషన్‌లో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, వెన్యూ వచ్చేసి బీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, రైల్ నగర్, ఎయిర్ ఫోర్స్ రోడ్,
బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి సికింద్రాబాద్‌కి దగ్గరలో బొల్లారం అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మనకి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అని చెప్పి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఉంది. ఆ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను దీనికి సంబంధించిన లింక్ కూడా కామెంట్‌లో ప్రొవైడ్ అయితే చెప్పాను. అక్కడి నుంచి మీరు ఈ లొకేషన్‌ని ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. 13థ్ ఫిబ్రవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. ఆ డేట్‌లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే. ఇక్కడ దీనికి సంబంధించిన లొకేషన్ ఇమేజ్ క్యూఆర్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీన్ని ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని ఈ లొకేషన్‌ని స్కాన్ చేసినా మీకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెషర్స్ ఎవరైతే మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న క్యాండిడేట్స్ క్యూఏ ఇంకా క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ రిక్రూట్ అయితే చేసుకుంటారు. మీకు బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. బీఎస్సీలో వచ్చేసి బీజెడ్సీ, బయోటెక్నాలజీ ఇంకా మైక్రోబయాలజీ ఈ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ చేసిన క్యాండిడేట్స్‌ని అలాగే ఎంఎస్సీలో వచ్చేసి ఆర్గానిక్, ఇనార్గానిక్ అలాగే అనలిటికల్ కెమిస్ట్రీలో ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. ఇవి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను ప్లే చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.